నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ అడ్డంగా దొరికిపోయిన విషయం మనకి తెలిసిందే. ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్టు జరిగిందో ఇటు వైసీపీ నాయకులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇక వైసీపీకి సంబంధించిన ఛానల్స్ కావచ్చు రకరకాలుగా దీనిపైన ప్రచారం చేస్తూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే మరోపక్క కొత్తగా ఇప్పుడు వల్లభనేని వంశీ భార్య రంగంలోకి దింపింది వైసీపీ. ఇప్పుడు ఆవిడ ఆ కోర్టు కేసులు కొత్త, మాకు అసలు ఇవన్నీ కొత్త అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఆవిడ వాళ్ళ హస్బెండ్కి అయితే ఏ విధమైన సంబంధం లేదు, దీంతో ఆయన చాలా సచ్చీల్డ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి వల్లభనేని వంశీ నిజంగానే అమాయకుడా? ఇలాంటి విషయాలు కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో అంకమరావు గారు, వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిన తర్వాత అరెస్ట్కి ఎప్పుడైతే పోలీసులు వెళ్ళారో అప్పటి నుంచి చూస్తూనే ఉన్న వల్లభనేని వంశీ ఆయన చేష్టలన్నీ కూడా లోపలికి డ్రెస్ మార్చుకుంటానని చెప్పి వైసీపీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు. ఈరోజు నిన్న ఆయన మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు కూడా నేను పోలీసులకు పూర్తిగా సహకరించాను, అయినా కూడా వాళ్ళు నన్ను ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి నాకు హెల్త్ చెకప్కి పంపించట్లేదు, నాకు శ్వాసకోశ సమస్య ఉంది, సో నాకు ప్రాణహాని ఉంది అని కూడా ఆయన చెప్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు దీని గురించి? అంటే పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఏ విధంగా అనే దానికి అతను అక్కడ సమాధానం అయితే లేదు. మామూలుగా పోలీసులు గతంలో రఘురామకృష్ణరాజు గారి ఉదంతం తీసుకున్నా, లేదా అచ్చెన్నాయుడు గారి ఉదంతం తీసుకున్నా, లేదా కొల్లూరు రవీంద్ర గారి ఉదంతం తీసుకున్నా, అట్లా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడిని వాళ్ళు అదుపులో తీసుకున్నప్పుడు కూడా, చివరికి చంద్రబాబు నాయుడు గారి ఉదంతం తీసుకున్నా కూడా వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఇప్పుడు ఈరోజు ఇతను అదుపులో తీసుకున్న తీరు చూస్తే ప్రజాస్వామ్యయుతంగా చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈ పోలీసులు వ్యవహరిస్తున్నారనే విషయం ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు. అయినా సరే అతను ఇబ్బంది పెట్టారని అతను మాట్లాడితే అతను విచక్షణకే వదిలేయాలి. ఇప్పుడు మామూలుగా ఏదన్నా రఘురామకృష్ణరాజు గారి విషయం తీసుకుంటే, ఆ రోజు ఆయన్ని అదుపులో తీసుకున్న సమయంలో ఇక్కడున్న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆయన అదుపులోనూ తీసుకోలేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా వచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు, చాలా దౌర్జన్యంగా కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. మరి ఈరోజు అదే పోలీసులు ఇక్కడికి వచ్చి రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అతని మీద ఫిర్యాదు చేసి అభియోగాలన్నీ నమోదు చేసి వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తలుపులు బద్దలు కొట్టలేదు, గోడలు దూకి వెళ్ళలేదు, రాజమార్గంగా వెళ్ళారు, విషయం చెప్పారు. ఇప్పుడే వస్తానన్నాడు, లోనికి వెళ్ళి 40 నిమిషాలు ఎవరెవరితో మాట్లాడుకున్నాడో, ఏమేం చేసుకున్నాడో, లేకపోతే భయం పుట్టి మలమూత్రాలు విసర్జన చేశాడో తెలియదు, కానీ మొత్తానికి 40 నిమిషాలు అయితే సమయం తీసుకున్నాడు. అయినా సరే అతన్ని రాసమర్యాదలతోటి ఆయన కారులోనే తీసుకుని వెళ్ళి నియమ నిబంధనల ప్రకారమే అక్కడ కారు మార్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారణ జరిపారు. ఇందుట్లో మరి అతనికి ఇబ్బంది కలిగింది ఏంటో మరి ఇప్పటికీ అర్థం కాని విషయం. సరే ఏదో ఒకటి అభియోగం మోపాలి కాబట్టి మోపుతున్నాడు. అతను చేసిన దానికి, అతను ప్రవర్తించిన విధానానికి, అతను మాట్లాడిన విధానానికి ఈరోజు అతను అదుపులో తీసుకున్నా కూడా ప్రజలు కానీ శ్రేణులు కానీ అంత సంతోషంగా లేరనేది మాత్రం వాస్తవం, గమనించుకోవాల్సిన అంశం. ఇప్పుడు అంటే సంతోషంగా లేరు అని ఎందుకని అంటున్నానంటే, మామూలుగా ప్రజలందరూ కూడా కొంతమందిని పరిపాలన పరంగా ఎట్టన్నా, అభివృద్ధి పరంగా ఎలాగ ఉన్నా కూడా కొంతమంది చేసినటువంటి అకృత్యాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళు కోరుకున్న విధంగా వీళ్ళని ట్రీట్మెంట్ చేస్తారని ఎదురు చూశారు. ఇంత ప్రశాంతంగా అసలు ఏమీ పట్టనట్టుగా, అతను ఏదో గాంధేయవాది అన్నట్టుగా తీసుకురావడం మాత్రం జీర్ణించుకోలేరని మాత్రమే నేను అన్నాను, అంత తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న విధానంగా జరగలేదు కొంతమంది విషయంలో. ఇప్పుడు మనం ఎంత చేసినా కూడా, ఇప్పుడు దానికి చిన్న ఉదాహరణ మా పంతులు గారు చెప్తూ ఉండేవాడు. ఆయన అడుగుతూ ఉండేవాడు, 9వ ఎక్కం మొదలుపెట్టేవాళ్ళు, 9వ ఎక్కం నుంచి చెప్పుకుంటూ వచ్చేసి అంతా సవ్యంగా చెప్పుకుంటూ వచ్చేసి 9,975 అనేవాడు. తర్వాత లేవంగానే నేను లెక్కల్లో 100 వచ్చాయి అనమాట. నాకు టైల్ పెట్టి, సార్ మీరు 9,981 అనాల్సిన 75 అన్నాడు. ఒక అడ్డగాడిదే, మొత్తం సవ్యంగా చెప్పాను కదా, 10 చెప్పాను కదా, 10 to 9 వాస్తవాలు చెప్పా కదా, ఓదాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నీ మనసు ఇటుపోతుందిరా అని అనేవాడు. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి చూడబోతుంటే ఈరోజు. నిజంగా చెప్తున్నాను నేను. అంటే ప్రజలు చాలామంది ఈ 2 రోజుల నుంచి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సంతోషం చాలామంది కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే అతని మీద వ్యక్తిగత ద్వేషం ఎవరికి లేదు. అతను మాట్లాడిన విధానం, సభ్య సమాజం తలదించుకునేలాగా అతను మాట్లాడిన విధానం,
ప్రవర్తించిన తీరు, మాజీ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి అతను మాట్లాడిన విధానం, ఇవన్నీ కూడా జనం ఇంకా గుర్తు తెచ్చుకోవడమే కాకుండా ఆ ప్రాంతం వాళ్ళతోటి నేను ఎక్కువగా మాట్లాడటం కూడా జరిగింది. ఈ గన్నవరం పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఒక్కొక్క ఉదంతాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటే అక్కడ జరిగినటువంటి అకృత్యాలకు సంబంధించి, ఇతని ప్రోత్సాహానికి సంబంధించి అతను 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ విజయం సాధించడానికి అహర్నిశలు కష్టపడి వాళ్ళ ఆస్తులు కూడా, అంటే ఇతని మీద ఏం ఆశించకుండా వాళ్ళకున్న ఆస్తుపాస్తులు లేకపోయినా కూడా ఇతని కోసం కష్టపడిన విధానాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇతనితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళలేదనే అక్కసుతోటి ఆ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇతను వేధించిన విధానం, వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్న విధానం, వాళ్ళ వ్యాపార సంస్థలను ధ్వంసం చేసిన విధానం, స్వయంగా కాసర్నేని రంగనాథ్ అనే ఒక నాయకుడిని చంపించాలని చేసినటువంటి ప్రయత్నం, దాడి చేసిన విధానం, అలాగే మూల్పూరి సాయి కళ్యాణ్ అనే మహిళ కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా లేకుండా అతని కోసం 2 సార్లు గెలుపు కోసం ప్రయత్నించడమే కాకుండా ఆయన సతీమణికి స్నేహితురాలైనటువంటి ఆమెని ఏ విధంగా ఎంత జగుస్పాకరంగా ఆ రోజు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇలాంటివన్నీ ఒక్కొక్కళ్ళు వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఆ మట్టి కావచ్చు, చెరువు గురించి కావచ్చు, రకరకాల విన్యాసాలు, ఇంత కోపం ఉందా అతని మీద, అందుకే ఇంత ఎక్కువ ఆధిక్యతోటి యాలగడ్డ వెంకటరావు గారిని గెలిపించారనే అభిప్రాయం మాత్రం స్పష్టంగా వచ్చింది. మామూలుగా ఏమీ తెలియని ప్రజలే అతని మీద కోపంగా ఉన్నప్పుడు అన్ని దాష్టికాలు చేసి దాన్ని ఎదుర్కొని మానసిక క్షోభ, శారీరకంగా వాళ్ళు ఇబ్బందులు పడి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకి ఇంకెంత కోపం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళందరూ మహిళ గురించి ఇప్పుడు ఇందాక వాళ్ళ నిన్న మాట్లాడుతూనే ఉంది కదా సత్యమణి, ఆ మాట్లాడిన దాన్ని ఒక భార్యగా మన హిందూ ధర్మం ప్రకారం ఎప్పటి నుంచో త్రేతాయుగం చూసుకున్నా, ద్వాపరయుగం చూసుకున్నా, ఇప్పుడు కలియుగం చూసుకుంటున్నా కూడా భర్తలు రాక్షసులైన వాళ్ళ భార్యలు చాలా పతివ్రతలు, అలాగే దైవ పూజ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఛానల్ కూడా ఉన్నారు. అట్లాంటి కోవకు చెందిందని ఈమె కూడా భావించాల్సి వస్తుంది మనం. ఎందుకంటే ఎన్ని తప్పులు చేసినా భర్తనే సమర్థించారు వాళ్ళు. వాళ్ళకి తెలిసినా కూడా అది పాతివ్రత్యం అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోవలోగానే ఈమెను కూడా చేర్పిద్దామని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇక ఇప్పటివరకు ఎందుకంటే ఇంతవరకు ఆమె బయటకు వచ్చి రాజకీయంగా ఏ రోజు కూడా మాట్లాడాల. తొలిసారిగా భర్తకి ఈ విధంగా జరిగింది కాబట్టి మాట్లాడటం కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం అయితే నేనైతే భావించట్లా. కానీ ఆ క్రమంలో ఒక్క క్షణం ఆలోచించుకొని అలాంటి ఇబ్బందులు పడ్డ మహిళామ తల్లులు కావచ్చు, ఇతని ద్వారా ఇబ్బందులు పడ్డ యొక్క నాయకుల యొక్క సతీమణులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, నువ్వు ఒక్క విషయంలోనే ఇంత బాధపడితే వాళ్ళు ఇన్ని విషయాలకు ఎంత బాధపడాలో ఒకసారి అర్థం చేసుకొని, అలా జరుగుంటే నా భర్త ద్వారా ఇలాంటి ఏదైనా జరుగుంటే ఆయన తరపున నేను క్షమాపణ చెబుతున్నాను అన్నట్టయితే ఇవాళ ఆ వ్యక్తిత్వానికి ఒక వన్నె వచ్చేదని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఒక నియంత, ఒక రాక్షసుడు. అతను సహకరించిన తర్వాత ఎవరైనా సరే అదే పంచం చేరతారు. మంచి వాళ్ళైనా కూడా వాళ్ళని రాక్షసులుగానే చూస్తారు, దుర్మార్గులుగానే చూస్తారు. వీళ్ళు దానికి సహకరించారు కాబట్టి ఇవాళ ఆ పరిపాలన వద్దు, అతను వద్దు అనుకున్నప్పుడు ఎవరైనా వద్దు అనుకుంటారు ప్రజలు. కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క తీర్పుకి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడి ప్రజాస్వామ్యతంగా వెళ్తుంది. కాబట్టి ఈ 8 నెలలు అయిపోయేది 3వ రోజు. ఈ 3 రోజులు ఇన్ని రోజులకు కూడా అతన్ని 3వ రోజే అదుపులో తీసుకోకుండా 8 నెలలు కాలయాపన చేశారని అయితే నేను భావిస్తున్నాను. రైట్. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ ఏదైతే ఉందో ఈ అరెస్ట్కి సంబంధించి ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి కోర్టుకు తీసుకొచ్చే వరకు మొత్తం పక్కా సాక్ష్యాధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఆయన రిమాండ్కి కూడా ఈరోజు అడగడం జరిగింది. ఎవరైతే ఈ వల్లభనేని వంశీ ఆయనతో పాటు ఇంకిద్దరిని అరెస్ట్ చేశారో వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్కి పోలీసులు అడుగుతున్నారు. సో ఒక పక్క ఇంత జరుగుతుంటే సాక్ష్యాధారాలతో సహా పట్టుకుంటే పోలీసులు, వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి నేను దీనిపై న్యాయ పోరాటం చేస్తాను, నా భర్తకి ఏం తెలీదు అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ వెనక ఎవరైనా ఉండి ఇలా మాట్లాడిస్తున్నారు అంటారా? అసలు ఆవిడ మాటలను ఎలా చూడవచ్చు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు ఒక వల్లభనేని వంశీ ఒక కేసులో నిందితుడు. అతన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆయనతోటే ఉంది వాళ్ళ ఆవిడ, ఆయన పక్కనే ఉంది. అతన్ని విజయవాడ తీసుకొచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి కారులో వెనక ఫాలో అయింది, విజయవాడ వరకు కూడా ఫాలో అయింది.
ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె వచ్చి అంటే వాళ్ళ ఆయన్ని ఏదో అర్ధరాత్రి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో అరెస్టులు జరిగేవి మీకు గుర్తుండే ఉంటాయి, అంత రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇంకా గుర్తున్నాయి. అర్ధరాత్రి వచ్చేసి లేపుకెళ్ళిపోయేవాళ్ళు, లేపుకెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి మఫ్టీలో వచ్చేవాళ్ళు. వాళ్ళు అసలు పోలీసులా కాదా తెలుసుకోవటానికే 2-3 రోజులు పట్టేది. వాళ్ళు మఫ్టీలో వచ్చి ఎత్తుకొని పోయి తర్వాత ఎక్కడెక్కడ తిప్పేవాళ్ళో మనకు ఎవరికీ తెలియదు. అక్కడక్కడ అట్లా తిప్పి తర్వాత వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి గొడవలు చేస్తే అప్పుడు వాళ్ళు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేసి ఉండేవాళ్ళు. అట్లా జరిగేది జగన్మోహన్ రెడ్డి టైంలో. ఇక్కడ ఏం జరిగింది, పోలీసులు డ్రెస్సులో వెళ్ళారు. ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు హైదరాబాదులో లోకల్ పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళ ద్వారానే వెళ్ళారు, టైం ఇచ్చారు. ఆయన లోపలికి వెళ్ళి వాళ్ళందరికీ ఫోన్లు చేసుకునే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్తే మా ఆయన్ని చూసి చాలా కాలం అయింది, ఓ సంవత్సరం కిందట చూసినట్టు చెప్తున్నదా. అంటే మరి అంత తాపత్రయపడిపోయి అంటే భర్త కోసం అంత తాపత్రయపడే మహిళ అయితే నేను ఒక మాట అంటే కొంచెం సలహాలాగా చెప్పచ్చు, ఆమెకన్నా వయసులో కూడా పెద్దవాడిని కాబట్టి, అంత నీ భర్త ఆరోగ్యం గురించి కానీ నీ భర్త వెల్బీయింగ్ గురించి కానీ నువ్వంత కన్సర్న్గా ఉండేదానివైతే అతను అరాచకాలు చేస్తున్నప్పుడు, దారుణాలు చేస్తున్నప్పుడు, దాష్టికాలు ప్రదర్శిస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అండలో ఉండి గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తున్నప్పుడు ఇంకా చాలా నేరాలు సైలెంట్గా వైలెంట్గా చేస్తున్నప్పుడు నువ్వు చక్కగా పక్కన కూర్చొని అయ్యా నీకు ఎందుకయ్యా ఇవన్నీ, నీకేమన్నా డబ్బులు ఆల్రెడీ సంపాదించుకున్నావు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి వీళ్ళందరినీ హింసించటం ఎందుకయ్యా నువ్వు అని ఇందాక పురాణాల గురించి కూడా అంకమరావు గారు చెప్పారు. రావణాసురుడికి మండోదరి చెప్పింది, వద్దయ్యా రావణ మీదకి పోవద్దు, ఆయన చంపుతాడు, మామూలుగానే కనపడతాడు కానీ ఆయన దైవాంశ సంభూతుడే, దేవుడయ్యా ఆయన జోలికి వెళ్ళావంటే నిన్ను చంపుతాడు అని మండోదరి చాలా చక్కగా చెప్పింది రావణాసురుడికి. రావణాసురుడు వినలేదు. మరి ఈ మండోదరి ఈ రావణాసురుడికి చెప్పిందో లేదో మనకు తెలియదు కానీ ఆమె వచ్చి బయటికి చెప్తున్న తీరు చూస్తే మాత్రం అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే, మీరు ఇంట్రడక్షన్లో చెప్పింది కరెక్ట్, అది వైసీపీ ఈ ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు అంతకు ముందర కూడా ఆ బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేయగానే వాళ్ళ ఆవిడ వచ్చింది బయటికి, చాలా గొప్ప మా ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి, అంత అద్భుతమైన వ్యక్తిని పోలీసులు ఇంత అరాచకంగా అరెస్ట్ చేస్తారా అని నిన్నగాక మొన్న ఒక వీడియో చూశాను అంకమరావు గారు, ఆమె చెప్తూ ఉన్నదనమాట. జోగి రమేష్ గారి పైన వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు ఉంది ఈ బోరుగడ్డ అనిల్ భార్య చెప్తున్నది, మళ్ళీ రీసెంట్గా కూడా చెప్తున్నది, ఇంకా వీళ్ళు ఉండేది ఇంకా 4 ఏళ్లే కదా. సత్యమూర్తి గారు 5 సంవత్సరాల కాలంలో ఎవరన్నా ఇలా తీసుకుని వెళ్తే వాళ్ళ సత్యమణులు బయటకు కూడా రాకుండా గృహ నిర్బంధం చేశారు. అది చూసే అవకాశం కానీ అవకాశం కానీ అదే చెప్తున్నా. ఇక్కడ వల్లభనేని వంశీ విషయంలో ఇంత డెమోక్రటిక్గా చేస్తే మా ఆయన ఒక్కసారి చూపించండి, మా ఆయన అడుగుతుంది ఏంటి, 1 గంటే కదా లోపల ఉన్నది. అట్లా ఈ బోరుగడ్డ అనిల్ భార్య చెప్తూ ఉన్నదన్నమాట, ఇంకా 4 ఏళ్ళు అయితే మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మేము దీనికి బదులు తీసుకుంటాం అని చెప్పి ఆమె చెప్తూ ఉన్నది ఇప్పటికీ. అంటే వీళ్ళల్లో ఈ కరుడుగట్టిన నేరస్తులు వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఇంట్లో వీళ్ళ భార్యలు కూడా వీళ్ళని ఎంత నేరాలు చేయటానికి ప్రోత్సహించారో మనం గమనించాలి. అందుకనే ఈ రోజున వల్లభనేని వంశీ భార్య ఆమె వచ్చి రకరకాల విషయాలు చెప్తున్నా కానీ ప్రజల నుంచి ఎక్కడ స్పందన రావట్లా. వెళ్ళి మీ ఆయన్ని అడుగుపో, ఆయనకి ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడుగుతున్నారు తప్ప ఈమెకి ఎక్కడా కూడా స్పందన రావట్లేదు. ఇది వైసీపీ ఆడే ఒక నాటకం అన్నమాట. భర్త అరెస్ట్ కాగానే భార్యను తీసుకొచ్చి మైకుల ముందు నిలబెడతారు,
మైకుల ముందు నిలబెట్టి ఓ మా ఆయనకు అన్యాయం జరిగిపోతుంది, మా ఆయనకు అన్యాయం జరిగిపోతుంది, మీ ఆయన ఎంతమందికి అన్యాయం చేశాడో చూసుకో ఒక్కసారి. నీకు తెలీదా? డబ్బులు కట్టలు తీసుకొచ్చి పెడుతూ ఉంటే లెక్క పెట్టుకొని బీరువాలో పెట్టుకుంటున్నారు కదా మీరందరూ. తెలీదా? అక్రమాలు చేస్తున్నారా? ఏదన్నా వ్యాపారం చేసి సంపాదించారా? దౌర్జన్యాలు చేస్తున్నారా? లేదు రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా ఆఫీసులో కష్టపడి పనిచేసి జీతంలాగా తెస్తున్నాడా? తెలీదా మీకు? ఇన్ని కోట్లు మట్టి అమ్ముకొని కోట్లు సంపాదించాడు. కబ్జాలు పెట్టుకోవటం, అసలు ఎంతమందిని వేధించి టార్చర్ చేసి పెట్టాడు. ఇంత నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తిని వచ్చేసి పబ్లిక్లోకి వచ్చి సపోర్ట్ చేయటం అనేది ప్రజలు హర్షించట్ల. జగన్మోహన్ రెడ్డి ఏముంది, జగన్మోహన్ రెడ్డి చెప్తాడు వెళ్ళి మీరు మాట్లాడండి అని చెప్పి పంపిస్తాడు. ఒక అడ్వకేట్ని పక్కన పెడతారు, పక్కన పెట్టి వీళ్ళతోటి మాట్లాడిస్తారు ఏం మాట్లాడాలో. 140 అంటాడుగా, 140 అంటాడు. ఒక్కటి మాత్రం జగన్మోహన్ రెడ్డిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. నిన్న ఇదే డిబేట్లో నేను ఒక చిన్న సజెషన్ చేశాను. ఆ సజెషన్ని జగన్మోహన్ రెడ్డి పాటించాడు. నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఈ కేసుకి లాయర్గా పంపించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. నా కోరికను మన్నించి పొన్నవోలు సుధాకర్ రెడ్డినే పెట్టాడు. ఆయనకి 14 రోజులు రిమాండ్ పడ్డది. ఇప్పటికీ పొన్నవోలు సుధాకర్ రెడ్డినే కంటిన్యూ చేయాలని నేను మరొక్క మారు నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉంటే ఆయనకి బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది. అందుకని నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డి కంటిన్యూ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ఇంత ఇదిగా ఆవేదనగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అతను వల్లభనేని వంశీ చేసిన నేరాలు 1-2 కాదు. ఎటువంటి కరుడుగట్టిన నేరస్తుడికి సంబంధించి ఇప్పుడు ఒక దళిత యువకుడిని, అంటే దళిత యువకుడు అంటే నీకు అంత ఆషామాషిగా ఉందా, అంత చీపుగా ఉందా? నువ్వు బెదిరిస్తే లేదు డబ్బులు పడేస్తే కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాడని నీకు ఒక ధీమానా? అంటే ఏంటి అర్థం ఏంటి? నీకు ఎవడి మీద, ఏ వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదు. నీ డబ్బు ధనం మదం, నీ జగన్మోహన్ రెడ్డి చూసుకొని నీకు ఒక అహంకారం తప్ప నీకు ఏ వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదనమాట. దోచుకోవటం తప్ప నీకు వేరే దాని మీద ధ్యాస లేదు. అందుకని ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కంప్లైంట్ విత్డ్రా చేయించుకొని, అంటే నువ్వు బయట తిరిగేద్దామనా? చట్టం ఉండదా? న్యాయం ఉండదా? ధర్మం ఉండదా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే అసలు ఇంకా వల్లభనేని వంశీ భార్య వచ్చి అంత చాలా ఆవేదనగా చెప్తూ ఉన్నది. అసలు వాళ్ళ ఆయనకేం తెలియదు అన్నట్టు. ఇంకొకటి ఏంటి అంటే అసలు అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా లాకప్లో అందులోకి తీసుకెళ్తున్నప్పుడు కూడా, విచారణకు తీసుకెళ్తున్నప్పుడు కూడా వల్లభనేని వంశీ నవ్వుతూ ఉన్నాడు. భార్యతోటి పక్కన ఉండి నవ్వుతూనే ఉన్నాడు, నవ్వుతూ మాట్లాడుతున్నాడు, భార్యకి ధైర్యం చెప్తూ ఉన్నాడు, భార్యతోటే ఉన్నాడు. పోలీసుల్ని ఈ రోజున చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ నిన్నటి నుంచి ఆవిడ ఏం చెప్తున్నారంటే మా భర్తను కలవడానికి పోలీసులను అలో చేయట్లేదని చెప్తున్నారు. అంటే వీడియోలు చూపించమంటే పంపిద్దాం కావాలంటే. మొత్తం యూట్యూబ్లో అన్ని చోట్ల ఉన్నాయి. ఆ మొత్తం తీసి భార్యాభర్తలు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. పోలీసులు అతనికి ఏదో పద్మభూషణ్ అవార్డు వచ్చినట్టుగా అతని చుట్టూ నిలబడి అతనికి రక్షణ ఇస్తున్నట్టు నిలబడ్డారు తప్ప ఒక కిడ్నాప్ కేసులో, ఒక దళిత యువకుడి కిడ్నాప్ కేసులో పోలీసులు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించలేదు అని ఇప్పుడు విజయవాడ పోలీసుల మీద విపరీతమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అంత కరుడుగట్టి నేరస్తుడిని పోలీసులు ఇంత ఈజీగా ఎట్లా తీసుకుంటారు? అసలు వాళ్ళ ఆవిడని ఎట్లా పంపిస్తారు? గంట సేపు ఎట్లా భార్యాభర్తలు మాట్లాడుకోవటానికి ఇదేమన్నా వ్యాలంటైన్స్ డే సందర్భంగా లవర్సా వాళ్ళు ఏమన్నా? అదేంటి గంట సేపు మాట్లాడించడం ఏంటి? సార్ ఒక నేరస్తుడిని ఒక్క నిమిషం 5:20కి 5 గంటలకి అతని ఇంటికి వెళ్ళారు ఇక్కడ హైదరాబాద్లో. 5:20 నోటీసులు ఇచ్చారు. 6:05 ఆయన భార్యకి నోటీసులు ఇచ్చారు. 7:10 బయటకు వచ్చారు. అంటే ఇక్కడ ఎంత సమయం కలిసింది? ఇంట్లో
2 గంటల 10 నిమిషాల సేపు ఇక్కడ కలిసింది. 10:45కి సూర్యాపేట దగ్గర అల్పాహారం ఇచ్చారు. 11:40కి నందిగామ వద్ద సత్యమణిని అడ్డుకున్నారు. అంటే ఈమెను అడ్డుకున్నారు పోలీసులు. ఈ వెనకే వస్తున్నది అప్పటిదాకా. మధ్యాహ్నం 12:35కి విజయవాడకి వంశీని తీసుకొచ్చారు. భవానీపురం వద్ద 12:45కి వాహనం మార్చారు. 1:10కి కృష్ణలంకకి చేర్చారు. తర్వాత 1:20కి పోలీసుల విచారణ ప్రారంభమైంది. 2 గంటల 45 నిమిషాలకి ఆయన అక్కడికి వచ్చింది భార్య పంకజశ్రీ. 3 గంటలకు వంశీని కలిసేందుకు అనుమతి ఇచ్చింది, నిరాకరణ. 3 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు వంశీతోటి ఆ అమ్మాయి భేటీ అయింది. అరగంట సేపు అనుమతి కోరి 3 గంటలకి 3 గంటల 15 నిమిషాలకు అనుమతి ఇచ్చారు. అంటే అరగంట సేపు ఆగలిగింది. తర్వాత జిఎస్సి తరించే వైద్య పరీక్షలు అయిపోయింది. కోర్టు విచారణకు వచ్చే సమయంలో కూడా హాల్లో కూడా ఆ అమ్మాయిని కలవడం కూడా జరిగింది. ఇంత సమయం కేటాయించారు ఆమెకి. ఇట్లా ఉంటే వీడియోలో చూశారు కదా మీరు, బయటకు వచ్చి ఏం చెప్తున్నదో. అసలు మా ఆయన ఎట్లా ఉన్నాడు అండి, మా ఆయన్ని ఒక్కసారి చూపించమని అడుగుతున్నానండి అని ఇన్ని నాటకాలు వేయాల్సిన అవసరం ఉందా? నీ భర్తతోటి ఎంతసేపు కలిసి ఉన్నావు అనేది ఇక్కడ స్పష్టంగా టైమింగ్స్ ప్రకారం అర్థమవుతూ ఉంటే మనకి, ఆమె వచ్చి అంటే వీడియోకు ఎవరు చెప్పమన్నారు నిన్ను జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నాడా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పమన్నాడా? నీకు ఎవరు ఈ ఐడియా అంటే ఇట్లా మాట్లాడాలి అని నీకు తర్ఫీదు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ అది చెప్పాలి. ఇంకొకటి అసలు ఏమో చేయాల్సిన పని ఏంటి అంటే, భర్తని కలవటం అదంతా మామూలే, కలుస్తూనే ఉన్నది. పోలీసుల మీద ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి. నేను చెప్తున్నది అదే. పోలీసులు అసలు ఏంటి అతనికి అంత విఐపి ట్రీట్మెంట్ ఇవ్వటం ఏంటి? విఐపి ట్రీట్మెంట్ ఇవ్వటం ఎందుకు? మీరు ఎలా చెప్తుంటే పోలీసుల నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఆయన కోర్టులో చెప్పారంటున్నారు. ఆయన వైఫ్ కూడా అదే మాట్లాడుతున్నారు. ప్రాణహాని అంటే నువ్వు ఎన్ని నేరాలు చేసినా వదిలేయాలి. నువ్వు ఎన్ని దాష్టికాలు చేసినా, ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినా కానీ నిన్ను వదిలేస్తే పోలీసులు మంచోళ్ళు, నిన్ను పట్టుకుంటే పోలీసులు పోలీసుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. నీ నుంచి ఎంతమందికి ప్రాణహాని ఉంది? నువ్వు ఇప్పటికైనా సరే ఈ వల్లభనేని వంశీ భార్య ఏం చెప్పాలంటే, మైకుల ముందరకు వచ్చి ఏదో మైక్ ఉంది, కెమెరా ఉంది, ఆ సాక్షి వాడి మైక్ ఉందని ఇష్టం వచ్చింది చెప్పటం కాదు. ఆమె చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే, మైక్ ముందరకు రా, వచ్చి ఇప్పటి వరకు వల్లభనేని వంశీ ఇంతమందిని వేధించాడు, ఇంతమందిని టార్చర్ చేశాడు, ఇన్ని దౌర్జన్యాలు చేశాడు, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడు, వీటన్నిటికీ చాలామంది బాధపడి ఉంటారు, వాళ్ళకి నేను క్షమాపణ చెప్తున్నాను మా ఆయన తరఫున. మా ఆయన రేపొద్దున అదృష్టం బాగుండి జైలు నుంచి బయటకు వస్తే ఆయనతో కూడా క్షమాపణ చెప్పిస్తాను అని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాలి ఈ వల్లభనేని వంశీ భార్య. అంతేగాని వచ్చి మా ఆయన్ని చూడనివ్వలేదు, మా ఆయన్ని మాట్లాడనివ్వలేదు, మా ఆయన్ని కొడతారేమో. ఏం కొట్టరు. ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి పోలీసులు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి పోలీసులు అంటే అతనికి అంటే హైరేడ్ గూండాల్లాగా పనిచేశారు. ఇప్పుడు అట్లా చేయట్లేదు కదా. ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా కూడా చట్ట ప్రకారం నడుచుకునే వ్యవస్థ ఉన్నది. అందుకని ఈమెమి టెన్షన్ పడక్కర్లా. ఈమె టెన్షన్ పడాల్సింది ఎక్కడ అంటే, ఈ వల్లభనేని వంశీ చేతిలో నష్టపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు, దారుణాలకి గురైన వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళందరూ ఏదైనా ఈ వంశీకి సంబంధించిన మరిన్ని వివరాలు బయట పెడతారేమో అని మాత్రం భయపడాలి. ఇంకా చాలామంది ఇప్పటికే చాలామంది వస్తున్నారు, అందరూ వస్తున్నారు, కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. ఆ కంప్లైంట్లు ఇంకా ఎక్కువ అవుతాయని భయపడాలి. ఈమెకి ఎందుకు భయపడాలో కూడా పాపం అర్థం కావట్లేదు. ఈమె భయపడాల్సింది అందుకు, ఇతని చేతిలో మోసపోయిన వాళ్ళందరూ బయటకు వస్తారు కాబట్టి ఈమె ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. వీళ్ళందరికీ మా ఆయన వల్ల జరిగిన నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను. వీలైనంత వరకు వాళ్ళ దగ్గర నుంచి కొల్లగొట్టిన ఆస్తుల్ని నేను వాళ్ళకి పంచిపెడతాను. మా ఆయన జైలు నుంచి బయటకు వచ్చే లోపల నేను ఇవన్నీ చేస్తాను
అని కనుక ఆమె చెబితే చాలా బాగా ఉంటుంది. ఇట్లా కనుక ఆమె ఈ బాధితులందరికీ కూడా, వల్లభనేని వంశీ బాధితులందరికీ న్యాయం చేస్తాను, నేను వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను అని కనుక ఆమె పబ్లిక్లో చెప్తే నేను కూడా ఆమెను సపోర్ట్ చేస్తాను. నేను కూడా ఖచ్చితంగా ఆమెకు సపోర్ట్ చేసి కరెక్ట్ చెప్పిందేమో, అందరికీ బాధితులందరికీ కూడా వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఇచ్చేస్తానంది, వాళ్ళకి జరిగిన నష్టాన్ని సరిదిద్దుతానని చెప్పింది, వాళ్ళ ఆయన్ని ఇక నుంచి నేరాలు చేయకుండా ఆపుతానని చెప్తున్నది. ప్రజలందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేయాలని నేనే చెప్తాను. రైట్ సార్. వల్లభనేని వంశీ అరెస్ట్పై రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాజిటివ్గా స్పందిస్తున్న టైంలో దీనిపైన వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అంటే కుల ప్రస్తావన అంశాన్ని ఇప్పుడు వాళ్ళు ఎత్తుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే వైసీపీలో కమ్మ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్గా కూటమి ప్రభుత్వం ఇట్లా అరెస్టులు చేస్తుంది అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గతంలో ఇదే ప్రయోగించారు వాళ్ళు, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు. అందుకంటే వ్యత్యాసం ఏముంది? ఇప్పుడు ఏ పార్టీకి ఏ కులం అంటే ఒకే పార్టీకి ఒకే కులం వెంట నడిస్తే ఆ పార్టీలు అధికారంలో రావు, పార్టీలు మనుగడ సాగించవు. ఏ పార్టీకైనా అందరూ కలిస్తేనే. ఆంధ్ర రాష్ట్రంలో కమ్మాలు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు? వీళ్ళిద్దరే పెత్తనం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ముఖ్యమంత్రులు అవుతున్నారు? వీళ్ళ పర్సంటేజీ ఎంత అంటే వాళ్ళందరూ ఎంటకమాలు ఉంటే నడుస్తున్నారా? ఇవన్నీ కూడా పనికిమాలిన ఆలోచనలు, పసలేని ఆలోచనలు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని వక్ర భాషను చెప్పడం కోసం, ఏదో సానుభూతి తీసుకురావడం కోసం ఆ విధంగా మాట్లాడుకుంటున్నారే తప్ప, మరి వాళ్ళు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేకులం వీళ్ళే కదా మాట్లాడిచ్చింది. వీళ్ళిద్దరికి ఇచ్చారు కదా, దేవినేని అవినాష్తో 3 అతన్ని జమ చేశారు కదా, వీళ్ళ ముగ్గురే కదా మాట్లాడింది. కుటుంబాన్ని మాట్లాడారు, వ్యక్తుల్లో మాట్లాడారు, వ్యక్తిత్వ హననం చేశారు, వయసు గురించి మాట్లాడారు. వయసు గురించి మాట్లాడిన వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు తిరుమల వెంకన్నకి మెట్ల మీద నడవమనండి, గంటలో నడుచుకుంటూ వెళ్తాడు ఆయన. ఆయన ఆరోగ్యం ఏంటి, ఆయన ఫిట్నెస్ ఏంటి, వీళ్ళ యొక్క విషయాలు ఏంటి? ఆ రోజు వచ్చి భువనేశ్వర్ గారు వచ్చి అడగలేదే, మా ఆయనకు అనారోగ్యంగా ఉంది, మాకు ఇట్లా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పని అడగలేదుగా. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఏం చేశారు వాళ్ళు? మీకేంటి అంత భయం పుడతా ఉంది? అంటే మీలో లోపాలు ఉన్నాయి, మీరు చేసిన తప్పులు మీ వెనకాల శాపాలే ఎమ్మడబడతా ఉన్నాయి. ఆ విషయాలు మర్చిపోతున్నారు మీరు. ఒక విషయం కాదు, 2 విషయాలు కాదు. ఇక్కడ కుల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడింది ఎవరు? ఇతను కులం గురించి మాట్లాడింది ఇతనే కదా. దాని గురించి ఇంకోటి అతను మాట్లాడిన ఒక విషయాన్ని నేను చెప్తాను. ఎవరైనా సరే అన్నం తినేవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అంటే వెళ్తాడా అని చెప్పి మాట్లాడింది ఇతను, వంశీ. ఇతనే మాట్లాడాడు. ఆ తర్వాత ఎన్నాలో పట్టలేదు పార్టీ మారటానికి, అన్నం తింటాం మానేశాడు, అందుకే లావెక్కాడు. అంటే ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి మనకు వస్తాయమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుల ప్రస్తావన ఇక్కడ తీసుకురావాల్సిన ఇంకొక ఈ చిన్న ఉదాహరణ చెప్పాలంటే, నిండు అసెంబ్లీలో కొడాలి నాని కమ్మ కులస్తుల గురించి మాట్లాడాడు. అవునవును. కమ్మ వాళ్ళందరూ చంద్రబాబు వెనకున్నాడని అనుకుంటున్నాడేమో చంద్రబాబు, కాదు కమ్మ వాళ్ళందరూ మాతోటి ఉన్నారని చెప్పాడు. అంటే కులం 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 గురించి మాట్లాడటం, అసలు ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి అట్ట షీల్డ్ లాగా పెట్టుకొని ఉన్నాడు. ఆ విషయం వీళ్ళకి తెలీదు. అంటే కులాన్ని తీసుకురావటం, కులం ప్రస్తావన తీసుకురావటం, సమాజంలో పోలరైజేషన్ తీసుకురావాలని శతవిధాల ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు ఏం ఆలోచించారు అంటే, కులం గురించి కాదు, నువ్వు చేసే దౌర్భాగ్యాలు, నువ్వు చేసే దాష్టీకాలు, ఈ దౌర్జన్యాలను ఆపాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇమ్మీడియట్గా అని ఆలోచించారు తప్ప ప్రజలు ఏ రోజు కూడా కులాల వైపు చూడరు. ఎవడ కులం వాడి గొప్ప, అంతేకాని నువ్వు పక్కనోడి కులాన్ని నీచంగా చూపిస్తాను అంటే ఎట్లా సాధ్యం? అసలు జగన్మోహన్ రెడ్డిది ఏ కులం, ఏ క్యాస్టో చెప్పమని ఫస్ట్. నువ్వు అసలు ఏ క్యాస్ట్, నువ్వు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాడివి? నీ పేరు చివరి రెడ్డి అని ఉంటే నువ్వు రెడ్డివా? కాదు కదా, నువ్వు రెడ్డి కాదు. నువ్వేంటి, వాట్ ఈజ్ యువర్ క్యాస్ట్? అందుకని ఇక్కడ ఏంటి అంటే అంత లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అది గత చరిత్ర అయిపోయింది. ఇక్కడ కమ్మకుల ప్రస్తావన తీసుకురావడం అనేది కూడా
వేరే ఎవరు చేయటం లేదు వాళ్ళే మొట్టమొదటి కూడా అదే కదా. సాక్షి ఛానల్లో నిన్నటి నుంచి ఇదే మొదలుపెట్టారు. అవును, సాక్షి ఛానల్లో మొదలుపెట్టారు. వేరే ఎవరు మాట్లాడటం లేదు కులం గురించి. కుల ప్రస్తావన తీసుకురావడం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. అన్న నందమూరి తారక రామారావు గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆ రోజు కులాన్ని బయటికి తీసుకొచ్చారు, విజయం సాధించారు వాళ్ళు. మళ్ళీ తిరిగి అదే ప్రయత్నాన్ని 30 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత దాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు కొత్త ఏమి కాదు వాళ్ళు మాట్లాడటం. కాకపోతే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఓ పొరపాటు చేస్తుంది సత్యమూర్తి గారు. ఏందంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి విషపరాతలు రాస్తున్నటువంటి ఈ పత్రిక మీద, ఈ ప్రసార మాధ్యమం మీద సరైన చర్యలు అయితే మాత్రం తీసుకోవడంలో మాత్రం వీళ్ళు అలసత్వం వహిస్తున్నారు. దీన్ని రాచపుండులాగా తయారైద్ది, అది వీళ్ళు గమనించుకోవట్లా. రాచపుండులాగా తయారవుతుంది. దీన్ని పుండు పడ్డప్పుడే దానికి గనక వైద్యం చేయించుకుంటే, సరైన మందులు వాడుకుంటే మళ్ళీ మన అవయవాలన్నీ సరిగ్గానే ఉంటాయి. అది పెరిగి పెద్దదైపోయి రాచపుండులా తయారైందనుకోండి, చేయి దాటిపోయిన తర్వాత చేయగలిగింది అంటూ ఏమీ లేదు, అంతవరకు నరికేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కూడా, ఈ కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ ఒక్కరోజే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇట్లాంటి విషయాలు రాత అట్లాగే ఈ మధ్య 2-3 పర్యాయాలు కూడా చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారిని వికృత రూపంలో కూడా చేశారు వాళ్ళ పత్రికలో మొదటి పేజీలో. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసేదానికన్నిటికీ సమర్థవంతంగా తిప్పి కొట్టగలగాలి. చేసే మంచి పనులు చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళకి ఇన్ని రోజులు అవకాశం కలగజేసి ఈరోజు అన్ని ఆధారాలు దొరికి, ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారని అతను అదుపులో తీసుకోలేదే, అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని అదుపులో తీసుకోలేదే, లేదంటే లోకేష్ బాబు గారిని తిట్టారని, లేకపోతే దళిత యువకుడిని కిడ్నాప్ చేశారు, చంపేయడానికి ప్రయత్నం చేశారు, ప్రలోభ పెట్టారు, భయపెట్టారు, ఆశ చూపారు. కాబట్టి దళిత యువకుడికి న్యాయం చేయాలని దళితుల పక్షాన్ని నిలిచింది ఈ ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ. చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలబడలేదు, లోకేష్ పక్షాన్ని నిలబడలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ పక్షాన్ని నిలబడలేదు. వాళ్ళ యొక్క కార్యాలయాన్ని తగలబెట్టిన దాని మీద ఈరోజు అతను అదుపులో తీసుకోలేదు, వాళ్ళ వాహనాలను తగలబెట్టిన దాన్ని అదుపులో తీసుకోలేదు. ఒక దళిత యువకుడిని వృషణాల మీద తన్ని అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారనే ఒక అభియోగం మీద ఈరోజు చర్య తీసుకున్నారు. ఇది గమనించుకోవాలి. దళితుల కోసం తీసుకున్నారు ఈ చర్య. 8 నెలలు ఉపేక్షించి, అంటే దళితుల మీదకి ఎవరు వచ్చి ఇలాని చేసినా కూడా మేము సహించమనే సందేశాన్ని ఇచ్చింది ఈ ప్రభుత్వం. దానికి మనం ఈరోజు అభినందించాలి. నిస్సందేహంగా చెప్తున్నాను, వాళ్ళు చేసిన అన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఈ చర్య మాత్రం నిస్సందేహంగా వాళ్ళని అభినందించాల్సిన ఆవశ్యకత అయితే మాత్రం అందరూ అభినందించాలి, గుర్తించుకోవాలి. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే ఆంధ్ర రాష్ట్రంలో దళితులకి, బహుజనుల వర్గాలకి న్యాయం జరిగింది. అయినా సరే ఇప్పటివరకు విషరాతలు రాస్తూనే ఉన్నారు, విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు, ఇలా నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నికల్లో సఫలీకృతం అవుతూనే ఉన్నారు. ఇకనైనా మేల్కొన్నారు. మొన్న 2024 ఎవరైతే అన్యాయం జరిగిందో 2019 నుంచి 2024 వరకు ఎన్ని దళిత కుటుంబాలు ఇలా దాష్టికానికి బలైనయో చూడండి. ఎంతమంది దళిత వర్గాలు, బహుజనులు ఈరోజు ప్రాణాలు అర్పించారో వరుసనే చూసుకుంటారండి. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి నుంచి చూసుకుంటా ఉంటే, డాక్టర్ అచ్చెన్న గారి వరకు మనం లెక్కేసుకుంటా ఉంటే, శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి అనంతపురం జిల్లా వరకు చూసుకుంటా ఉంటే 3000 మంది పైన దాడులు జరిగినాయి దళితుల మీద. 300 మంది పైన వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది, దళితులు కావచ్చు, బహుజనులు కావచ్చు. మరి ఎవరి కోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఇదే దళిత వర్గాలకు సంబంధించినటువంటిది మొట్టమొదటిసారిగా శాసనసభాపతిగా ప్రతిభా భారతి గారిని నియమించింది తెలుగుదేశం. అలాగే సర్వోన్నతమైనటువంటి భారతదేశానికి దైవం లాంటిటువంటి లోక్సభలో దళితుల్ని మొట్టమొదటిసారిగా బాలయ్య గారిని సభాపతిగా నియమించింది తెలుగుదేశం పార్టీ. అయినా సరే ఇప్పటికి కూడా చాలామంది దాని గురించి ప్రస్తావించకుండా ఇంకా కులం రంగు బులిమి, తెలుగుదేశం పార్టీ కమ్మ కులం అనుకొని, తెలుగుదేశం పార్టీ మిగిలిన కులాలకు వ్యతిరేకం అని చెప్పని, దళితులకి, బహుజన వర్గాలకి దూరం అని చెప్పని విష ప్రచారం చేయడానికి అలవాటు పడి ఇంకా అట్లానే చూసుకుంటూ వస్తున్నారు. ఇది మాత్రం క్షమించరాని నేరం. దీన్ని ఇకనైనా అడ్డుకట్ట చేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. అందరూ కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడింది. 5%, 10% మంది ఉండవాళ్ళు ముందుకొస్తే ప్రభుత్వం ఏర్పడలేదు. అందరూ స్వాగతించారు. అందరూ కలిసి ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి పనికి మాలినాడు, అతను ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి తీర్మానం చేశారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశారు.
చంద్రబాబు నాయుడు గారు కావాలనుకున్నారు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి యుద్ధంలో ప్రజలు గెలిచారు. ప్రజలకి మేము అండగా ఉంటామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అండగా నిలబడ్డారు. రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉంది, 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత దిగజారిపోయింది, ఆర్థికంగాను సమతుల్యం లేకుండా, అలాగే ఈ యొక్క వైషమ్యాలతోటి భయంగా బ్రతుకుతున్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వస్తే స్వాంతన చేకూరుతుందన్న ఉద్దేశంతో అన్ని వర్గాలు భుజానాలు వేసుకుని గెలిపించుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి వచ్చారు. ఇక్కడ కులమా మతం అనేది ఎవరు చూసుకోలేదు. అన్నిటినీ సంకనాగిచ్చాడు అతను. కులాన్ని, మతాన్ని, ప్రాంతాలను కూడా సంకనాగిచ్చాడు. వైషమ్యాలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. 3 రాజధానులు అన్నాడు, 3 ప్రాంతాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అయినా ప్రజల లొంగల, ఆయన మాయలో పళ్ళ. రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్తే ఆ క్రమంలో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో ఈ కూటమి ప్రభుత్వం మాత్రం అనుకూలం కాదని చెప్పని అయితే నేను గట్టిగా చెప్పగలను. సో ఏదైతే ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ ఉందో దీనిపైన ఆయన స్పందించడం జరిగింది. సో మీరు అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ డైరీల్లో రాసుకుంటారు, మీకు తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఖచ్చితంగా తగిన మూల్యం ఇప్పుడు చెల్లిస్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏంటి అంటే దళిత పిల్లాడు ఆ సత్యవర్ధను కేసు విత్డ్రా చేసుకోవటం వరకే ఈ జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రచారం చేస్తున్నది. అది ఎట్లా విత్డ్రా చేసుకున్నాడు అనేది ఇప్పుడు అసలు స్టోరీ. ఈ అసలు స్టోరీని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా దాచిపెడుతుంది. కేసు విత్డ్రా చేసుకున్నది ఎందుకు అంటే ఆ దళిత కుర్రాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి బెదిరించి కొట్టి డబ్బులు ప్రలోభ పెట్టి అతనితోటి కేసు విత్డ్రా చేసుకున్నారు. అంత దూరం కూడా వద్దండి. అతను విత్డ్రా చేసుకున్నారంటే మీరు బెదిరించారా? అదే చెప్తున్నా. ఇప్పుడు అది పోలీసులు ఆటోమేటిక్గా ఎంక్వైరీ చేస్తారు. ఒక కేసు పెట్టిన వ్యక్తి విత్డ్రా చేసుకుంటే ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు అని కేసు దర్యాప్తు చేస్తారు పోలీసులు. చేశారు. వల్లభనేని వంశీ దొరికాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి సగం పార్ట్ అర్ధ సత్యం చెప్తున్నాడు. అర్ధ సత్యం చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఆయన పేటీఎం బ్యాచ్ అందరికీ కూడా ఒక సందేశం ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇది అసలు ఇతన్ని అరెస్ట్ చేసిన కారణమే ఆ దళిత యువకుడిని బెదిరించి కేసు విత్డ్రా చేయించేలాగా చేశాడని. అసలు విషయాన్ని దాచిపెట్టి ఇట్లా ఈ విధంగా ప్రచారం చేసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి తగదు. అతను ఇటువంటి పనులు మానుకుంటే కనీసం అతని బుద్ధి మారినట్టన్నా ఎవరన్నా గుర్తిస్తారు. లేదు అంటే అది అట్లాగే ఉంది అనుకుంటారు.